శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ప్రీవియస్ వీడియోలో మామిడాడలో కొన్నటువంటి గేదె ధర ఎంత అనేసి వీడియోస్ చేశానండి. తర్వాత మా గేదె ఇచ్చినటువంటి 10 లీటర్ల పాలుని చూపిస్తూ కూడా చిన్న వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు మన వ్యూవర్స్ అందరికీ చెప్పానండి, ఈ గేదె యొక్క రేటు ఎంతో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి అని. చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ మెసేజ్ చేశారండి, కామెంట్ పెట్టారు. మీ సమయాన్ని వెచ్చించి నా వీడియో చూసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు కామెంట్ పెట్టారు. మీరు ఇలాగే సపోర్ట్ చేసినట్లయితే మీకు నచ్చినటువంటి వీడియోస్ చేస్తూ నేను ముందుకు సాగుతానండి. అది కూడా మీ సహాయం వల్లనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా గేదెలు బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాయి కాబట్టి నేనైతే పందిరి వేసుకోలేదండి. ఎటువంటి షెడ్డు లేదు నాకు. నా వీడియోస్ చూస్తున్న అందరికీ విషయం తెలుసు. అయితే రీసెంట్గా గేదెను కొన్నాం కాబట్టి ఆ గేదెను 1 నెల 2 నెలల పాటు బయటికి పంపించమండి సాధ్యమైనంతలో. అప్పటి వరకు ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉండి కొద్దీ ఎండలు ముదురుతాయి కాబట్టి చిన్న షెడ్ వేయాలని అనుకున్నాము. అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మా ఇంట్లో ఉన్నటువంటి సర్వీస్ రాటలను 4 పాతి పైన మేకుల సహాయంతో పైన కటౌట్స్ ఉంటుంటాయి కదండి ఫ్లెక్సీలో, ఆ ఫ్లెక్సీలను పెట్టుకున్నామన్నమాట. ఈ రకంగా చిన్నగా పందిరి వేసేసుకున్నాము. ఈ వీడియోలో పందిరిని చూపిస్తూ నా గోశాలను శుభ్రం చేసుకుంటూ, ప్రీవియస్ వీడియోలో గేదె రేటు గురించి కామెంట్ పెట్టినటువంటి వారి కామెంట్లు చదువుతూ ఎవరైతే కరెక్ట్ చెప్పారో ఈరోజు చెప్తానండి. నేను గేదెను కొన్నటువంటి రేటు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియో నేను ఇంకా ముందుగానే అప్లోడ్ చేయాలండి, కానీ కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉండటం వల్ల చేయలేదు. మా ఇంట్లో ఉన్నటువంటి కామధేను కడుపును పుట్టిన లక్ష్మికి లంపీ వైరస్ సోకిందండి. మాకు తెలిసిన వారు ఈ విషయం మాకు తెలియచేశారు. అయితే బుధవారం ఇంటికాడే ఉండటం వల్ల ఆవుని దూడను వెతుక్కున్నారండి మా వారు. ఆ రోజు అస్సలు కనిపించలేదు. అయితే గురువారం మార్నింగ్ కనిపిస్తే ఇంటికి తీసుకుని వచ్చారన్నమాట. అయితే డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆయన 3 రకాల మందులు ఇచ్చారండి. ఒకటి చర్మానికి చేసేది, ఒకటి యాంటీబయాటిక్, ఒకటి కాళ్ళు పట్లు పోవడానికి 3 ఇంజెక్షన్ చేశారన్నమాట. ఇలా 10 రోజులు చేయమని అన్నారు. ఇంట్లో ఈయన గేదె ఉండటం, అది గడ్డి సరిగా తినకపోవటం, అది పచ్చగడ్డి తిన్నటువంటి గేదె అయి ఉండొచ్చండి, ఒట్టిగడ్డే తింటుంది. సరిగా గడ్డి తినకపోవడం, తర్వాత ఏమో ఆవుదోని ఇంట్లోనే తీసుకొచ్చి కట్టామండి. కానీ గేదెల దగ్గర ఉంచకుండా పక్క సైట్లో కట్టాను, వైరస్ మిగతా వాటికి సోకకుండా ఉంటుంది అని. ఆ కారణాల వల్ల కొంచెం వీడియో తొందరగా అప్లోడ్ చేయలేకపోయానండి. 2 వీడియోస్కి చాలా కామెంట్లు వచ్చినాయండి. యూట్యూబ్ పరంగా కామెంట్లు చాలా ఉపయోగం అంట. నా వీడియో ఇంకొక ఎక్కువ మందికి చేరడానికి మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే కామెంటే కావాలంటండి. నాకు రీసెంట్గా తెలిసింది. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకైతే సుస్మిత గారు 95,000 ఒక కామెంట్ పెట్టారండి. తర్వాత సత్య గారు 75,000 పెట్టారండి. నేను అసలు వీడియోలో 75,000 చెప్పలేదు. రాజేంద్ర గారు 1,10,000 చెప్పారండి. కొప్పిశెట్టి హరికృష్ణ గారు 95,000 పెట్టారు. హాయ్ రాణి సిస్టర్, నేను పెట్టినటువంటి కౌ తర్వాత బెఫలో వీడియోకి మీకు చాలా ఆటలకు కామెంట్ పెడతారండి. మీరు కామెంట్ పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సిస్టర్. నేను సాధ్యమైనంతలో రోజు వీడియోలు పెట్టడానికే చూస్తానండి. అయితే ఈ వీడియోలో సంకువిల శ్రీనివాస గారు 1,15,000 అండి కొంటాము, ఇంతకు ముందు అయితే 1,25,000 కూడా పలికింది అని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టారు, కానీ కామెంట్ నాకు ప్రత్యేకంగా అనిపించింది. ఒకవేళ వీళ్ళు బఫెలోస్ని మేపుతున్నారా అని అనిపించిందండి. మీకు సంకువుల శ్రీనివాస్ గారు, మీకు ఒక విన్నపం. నేను కొన్నటువంటి గేదె 1,05,000కి కొన్నానండి. 1,05,000. నేను విరవాడ గ్రామంలో 2 గేదెలను చూశానండి. ఒకటి 1,15,000, ఒక 1,10,000 ఇచ్చి తోలుకుని వెళ్ళమన్నారు బేరగాళ్ళు. దాని మీద చూస్తే నేను ఇది 5,000 మిగిలాను అని అనిపిస్తుంది. నేను ఇదే గేదెని పల్లెటూరులో కొనాలి అంటే ఎక్కువగా అరుదుగా దొరుకుతాయండి, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాయి. ఇదైతే నేను 95,000కి మాత్రమే కొంటాను, ఇంతకు మించి పెట్టనండి.
కానీ ఇంత రేటు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే వేసంగి పాడిలో నాకు పాడి లేదు. తర్వాత ముందు గేదెను చూసిన దాని మీద ఈ రేటు నాకు చాలా మంచిదే అనిపించింది, తక్కువగానే అనిపించింది అన్నమాట. అందుకే నేను 1,05,000కి కొన్నానండి. సుంకవెల్లి శ్రీనివాస్ గారు ఈ వీడియో మీరు చూసినప్పుడు ఈ రేటుని మీరు గ్రహించండి. ఈ బేరగాళ్ళు చేసే పని ఏమిటంటే సూటు బూటు వేసుకునే వాళ్ళకి, తర్వాత కొంచెం ఎంప్లాయీస్ అనే వాళ్ళకి రేటు ఎక్కువగానే చెబుతారండి సాధ్యమైనంతలో. ఇది వాళ్ళే కాదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా అదే ఓకే చెప్పేస్తూ ఉంటుంటారు. ఇది నేనైతే గ్రహించానండి అక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి, తర్వాత ఎంప్లాయీస్కి రేట్లు వేరేగా చెప్తున్నారు. అదేంటి అంటే ఒక దగ్గర రాకపోయినా ఒక దిక్కున రాబట్టుకోవాలి కదమ్మా అని వాళ్ళు చెప్పారండి. అందుకే మీకు చెబుతున్నాను. నేనైతే 1,15,000 అయితే కొనలేనండి. అలా రేటు చెబితేనే నేను వెనక్కి వచ్చేసాను. తగ్గ ఎత్తు తగ్గ రేటు ఉంటే కొనొచ్చు. ఇదైతే నాకు 1,05,000 ఎక్కువ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ పాలు తీసేసిన తర్వాత 6 అవ్వకుండా అంటే తెల్లవారకుండా గేదెని లోపలికి తీసుకొచ్చేస్తామండి. ఈరోజు కొంచెం వీడియో తీయటం ఇక్కడ తుడవటం వల్ల కొంచెం లేట్ అయ్యింది. అయితే ఇదేనండి మా గోశాల. మేము నిర్మించుకున్న గోశాల అన్నమాట. చెప్పాలంటే ఖర్చు లేకుండా నిర్మించుకున్నాము మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే. అయితే గేదె సరిగా గడ్డి తినటం లేదండి. ప్రస్తుతానికి దానా మీదే పాలిస్తుంది. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు అవుతున్నాయి. ఈ గేదె చాలా కుదురుగా ఉందండి, చాలా బాగుంది, నెమ్మదిగా ఉంది. భవిష్యత్తులో ఇది పాలు ఎలా ఇస్తుంది అనేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి. గేదెల విషయంలో, ఆవుల విషయంలో, దాని సంరక్షణ, మేత, దానికి వైద్యాల గురించి ఏదైనా మీరు సలహా అడగాలి అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి. నేనైతే నా పశువులను చాలా శ్రద్ధగా చూసుకుంటాను. ఇది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయినదే. చిన్నప్పటి నుంచి నేను పని చేయవలసిన పని లేకపోయినా అమ్మమ్మ వాళ్ళకి పెద్ద పెద్ద గేదెలు ఉండటం వల్ల వాటితో పాటు నేను ఎక్కువగా ఉండేదాన్ని అన్నమాట అండి. అయితే నేను చూడి పశువుకు ఒక దానా, ఈనిన పశువుకు ఒక దానా పెడతానండి. నేను ఈనిన గేదెని తీసుకుని వచ్చాను. చెప్పాలంటే ఈనినప్పుడు చాలా పని ఉంటుంది. దానికి తోడు మురిపాలు కూడా మనకు ఉంటాయనుకోండి, జున్ను వండుకొని తినొచ్చు. ఈనేసిన గేదెనే తోలుకుని వచ్చాను కాబట్టి నాకు శ్రమ లేదు, అలాగే మురిపాలు కూడా లేవండి. అయితే నేను ఈనినటువంటి గేదెకి ఉలవలు, గంట్లు, మొక్కజొన్న 3 కలిపి ఆడించి దానికి ఉదయం 1/4 కేజీ బెల్లం, సాయంత్రం 1/4 కేజీ బెల్లం వేసి దానా పెడతానండి. మా చిన్నప్పుడు మాకు తెలుసు, వడ్లను దంచి ముక్కా చెక్కగా దంచి అందులో ఉలవలు, గంట్లు వేసి ఉడకబెట్టేవారండి మా అమ్మమ్మ వాళ్ళు. మా అమ్మగారు కూడా అలా చేసేవారు. అయితే ఆ పేడ తీసేటప్పుడు ఆ పేడలో ఉలవల్లాగే వచ్చేసేవి. నేను చూసేదాన్ని, అప్పుడే ప్రశ్నించేదాన్ని వాళ్ళని. కానీ వాళ్ళకి పెద్దగా చదువు లేదు కాబట్టి అప్పుడుగా మిషనరీస్ కూడా ఏమీ లేవండి. ఉలవల్ని మన పిండి చేయలేరు. రోకలతో అయితే బియ్యాన్ని, వడ్లను దంచడం సులువే, అందుకని వాళ్ళు అలాగే పెట్టేసేవారేమో. ప్రస్తుత కాలంలో మిషనరీస్ వచ్చినాయి కాబట్టి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఉలవలు, గంట్లు, మొక్కజొన్న 3ంటిని కలిపేసి మొరుంగా పొడి వాడించేస్తానండి. అందువల్ల దాన్ని నీటిలో కలిపి దానా మాదిరిగానే పెడతాను. ఖచ్చితంగా బెల్లం వేస్తానండి, ఎందుకంటే కాల్షియం డౌన్ అవ్వకుండా ఉంటుంది అని. ఎందుకంటే ఎవరికైనా బాలింతరాల పచ్చం పెడతారు కదా, ఒక 20 రోజుల పాటు నేను పాలు కోసం చూసుకోకుండా దాన్ని స్టామినా పెంచడానికి నేను ఈ ఆహారాన్ని ఇస్తానన్నమాట. అయితే ఈయన కొద్ది రోజులు అయిన తర్వాత ఇవి ప్రత్యేకంగా ఏం పెట్టనండి. దాని దానా వేరేగా ఉంటుంది, వేరే వీడియోలో తెలియచేస్తాను. ప్రస్తుతానికి ఈ దానా దీనికి అలవాటు ఉందో లేదో పెద్దగా తినేయటం లేదు, కొంచెం లేటుగా తింటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మా గేదెకి పుట్టినటువంటి దూడ ఉంది కదండి, దాని పేరు బన్నీ పెట్టుకున్నాను. గేదెకేమో పుట్టోడు పెట్టుకున్నానండి పేరు. చూసారా, పేడకడి చాలా చిన్నగా వేస్తుంది, లేగ దూడ వేసినంత పేడకడి వేస్తుందండి. గడ్డి ఏమీ తినటం లేదు, పచ్చిక బయళ్ళ మీద తిరిగి వచ్చిందో ఏమో, ఉండి కొద్దీ మారాలండి. తర్వాత వీడియోలో ఈ దూడ క్లీనింగు, దానికి పెట్టినట్టు పేలు అన్నీ శుభ్రం చేసే వీడియో పెడతానండి. వీడియో కొంచెం లేట్ అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.